ఎక్కడికన్నా దెబ్బ కూసున్నది అది. ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి? అది ఎందుకు ఎక్కడికి? ఏమో కోడి పిల్లలు దిస్ ఈజ్ అవర్ బోనం. ఎట్లున్నది కొద్దిసేపు అయినాక దానికి జస్ట్ కోడి తలగొస్తారా? మరి ఎట్లా మనం కొట్టియాలా? మనమే కొద్దాం మా ఇంట్లో. షాప్కి తీసుకెళ్తే వాళ్ళే కోసిస్తారు. డబ్బులు అడుగుతారు కోసిన. కోడి పిల్లలతో ఆడుతున్నాడు. ఇది వచ్చేసి ఇగో ఇంట్లో పూజ కూడా మార్నింగ్ చేసింది. కుషాల్ డోంట్ టచ్. కానీ 6:30. దండం పెట్టుకోపో మమ్మీ. మంచి దండం పెట్టుకోతారు. ఖుషి రారా. ఇంట్లో నుంచి వెళ్ళాలన్న 6:30 అయిపోయింది మమ్మీ. అరే నేను బియ్యం తినట్లేదు. ఈ మధ్య బియ్యం బారట్లేదు కోళ్ళకి. తిని తిని హాయ్ ఫ్రెండ్స్, ఈ పాటికి మీకు వీడియో అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. బోనాలు అండి. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడము, ఏమనుకోకండి. ఒరిజినల్ వాయిస్ పెడితే ఎలా ఉంది, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టాను ఈ వీడియోలో. మాన్విక చూడండి బోనం పాట పాడుతుంది, అలా బోనం ఎత్తుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది, పైన ఎత్తుకుంది. సో ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడితే వీడియో ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇలా ఒరిజినల్ వాయిస్ పెట్టి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా వాల్యుబుల్ అండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడైనా 7 లోపే టెంపుల్ దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనుకోండి మనకి ఫుల్ రష్ అవుతారు. మేము బోనం చెల్లించుకొని బయటకు వచ్చేలోపు పెద్ద క్యూ ఉందండి. సో అందుకే మేము 7 లోపు వెళ్తాము ఎప్పుడైనా. ఇంకా అలా మనం ముందే వెళ్ళడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే బోనం అనేది అమ్మవారికి మన చేతులతో మనమే సమర్పించుకోవచ్చు. ఇంకా లేట్ అయిపోయిందండి, జనాలు ఎక్కువ ఉన్నారంటే ఇంకా వాళ్ళే తీసి అంత ఆగమాగం తీసి వేస్తూ ఉంటారు చేతులతో, అంత నిదానంగా సమర్పించారు. సో ఇప్పుడైతే నేనే నా చేతులతో మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తాను. చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఎర్లీగా మనం వెళ్ళడం వల్ల మన చేతులతో మనమే బోనం అనేది సమర్పించుకోవచ్చు. చూసారా ఇలా. అందుకే మేమైతే ఎప్పుడైనా ఎర్లీగా వెళ్తాము. పిల్లలు ఉన్నా సరే పిల్లల్ని కూడా ఎర్లీగా లేపి వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసి ఇలా తీసుకొని వెళ్తాం. వాళ్ళ కోసం ఇంత లేట్ అవుతుంది, లేదంటే ఇంకా ఎర్లీగా కూడా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేసి 7 లోపు అయితే వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి టైము 6:30 అయిపోయింది. 6:40 వరకు టెంపుల్లో ఉన్నాము. చూడండి ఇలా మన చేతులతో మనము బోనం సమర్పించుకోవడం వల్ల ఆనందం వేరే ఉంటుంది కదా. సో అలా అన్నట్టు ఇంకా వాళ్ళకి చెప్తే మనము వాళ్ళు అంత పెట్టారు కదా, మన చేతులతో మనం పెడితే ఆ ఆనందం అనేది వేరే ఉంటుంది. అలా బోనం సమర్పించుకొని ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఇక్కడ చూడండి టెంపుల్ వాళ్ళు చెల్లిస్తున్నారు. మీరు బోనం చెల్లించినా కూడా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓకే పర్లేదు పెడతాము, డబ్బుల కోసం అని కాదు, మా చేతులతో పెడితే మాకు సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది అనేసి చెప్పాను అన్నట్టు. తనకి డబ్బులు అయితే పెట్టాము.
ఇంకా చూడండి ఇలా చాలామంది అయితే చూసారా, నేను వచ్చినప్పుడైతే ఇంకా ఎక్కువ రష్ లేరు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు ఫుల్గా. సో అందుకనే మనం ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళామనుకోండి, ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కాసేపు కూర్చొని మన చేతులతో మనము దేవుడికి పూజ చేసుకొని రావచ్చు. మీరు ఎంతమంది ఇలా బోనాలు చేస్తారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఆషాఢంలో చేసిన బోనం అండి, కాకపోతే కొంచెం టైం సెట్ అవ్వక నేను ఎడిటింగ్ చేయక పెట్టలేదు అన్నట్టు. సో అలా లేట్ అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా ఈ వీడియో పెట్టాల్సిందే, లేట్ అయింది పెట్టాలా వద్దా అని ఆలోచించాను. బట్ కాకపోతే ఇంకా బోనాలు అవుతూనే ఉన్నాయి కదా అన్నట్టు నేనైతే బోనాల వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది, ఇంకేమైనా రెసిపీస్ కావాలా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, కొంచెం మోటివేట్ చేయండి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మనకి వ్యూస్ అనేవి ఇంకా సబ్స్క్రైబర్స్ రాకపోతే వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. సో అందుకే ప్లీజ్ సపోర్ట్, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. రెసిపీస్ కావాలా, లేదంటే ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కావాలా, షార్ట్స్ కావాలా అనేది కూడా ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే బోనం వచ్చేసి పసుపు వేసి వండుతామండి. కొంతమంది పరమన్నం చేస్తారు, కొంతమంది పసుపు అన్నం వండుతారు. పసుపు అన్నం వండి పెరుగు, చింతపండు రసము, మళ్ళీ బెల్లం పానకం అనేవి ఇవి తీసుకెళ్తాము. ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది అన్నట్టు. ఇంకా బోనం చెల్లించుకున్నాక ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చీర గాజులు పెట్టి, నేను మా వారికి చెప్తున్నా, మీరు చేసుకున్న బోనం డబ్బులు ఇవ్వాలంటే ఇస్తలే అని ఇచ్చాను అని చెప్తున్నా. ఇంక ఇక్కడైతే ఇంక ఇప్పుడే రష్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టెంపుల్లో వచ్చేసి బోనం చెల్లించుకున్నాక అమ్మవారి దగ్గర చీర పెట్టుకొని, ఇంకా ఆ చీరను అయితే నేనే తీసుకుంటాను. చీర గాజులు ఎవ్రీ ఇయర్ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొని అది మేమే కట్టుకుంటాము. చూసారా ఇలా ఎంతమంది ఉన్నారో చూడండి టెంపుల్లో. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ఇంకొంచెం అయితే మనకి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు ఇంకా మన వల్ల కాదు, పిల్లల్ని పట్టుకొని ఆ లైన్లో నిల్చొని దర్శనం అయ్యేటప్పటికి ఇంకా పిల్లలు చిరాకు చేస్తూ ఉంటారు, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మేమైతే ప్రశాంతంగా బోనం చెల్లించుకొని ఇక్కడ కూర్చున్నాం. చూడండి చాలా మనసుకి అయితే ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇలా టెంపుల్లో కూర్చుంటే. ఈ అమ్మవారి కాడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవ్రీ ట్యూస్డే, సండే కూడా చాలామంది ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు వచ్చేసి మొక్కుతే వరాలు ఇస్తుంది. విశాల్ మెగామార్ట్ ఆపోజిట్గా రోడ్డు పైన ఉంటుంది కదా అండి, అదే టెంపుల్ ఇది, నల్లపోచమ్మ గుడి. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే. మాకు ఒక 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. ఇంకా అప్పటికి క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయారు. చూసారా ఇలా అన్నట్టు. ఇంకా టోటల్గా షూట్ చేయలేదండి వీడియో మొత్తం కూడా. ఇంకా వంటలు చేయడము అదైతే షూట్ చేయలేదు, జస్ట్ బోనం చేసుకొని వెళ్ళడం ఇది మాత్రమే షూట్ చేసాము. ఇంకా కొంచెం పండగ హడావిడి ఉంటుంది కదా, ఆ హడావిడిలో షూట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం పని చేసుకుంటూ షూట్ చేయాలంటే లేట్ అయిపోతుందని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.